హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పెయింటింగ్ స్టార్ అంజీ అన్న. నా అన్వేషణ అన్న, రామాబాయ్ అన్న, మీ ఇద్దరికి ఒకటే మాట అన్న. నేను మీకు సబ్స్క్రైబ్ చేసిన, ఫాలో కొట్టిన. ఇంకోటి మీ లోపల మేమేమి నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు ఏమిటిదంటే బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ చేసిన వాళ్ళని వాళ్ళు పోలీసు వాళ్ళు చూసుకుంటారు, లోపలేసి దంచి అవతలు వేస్తారు. ఓకే, కానీ మీరు ఊళ్ళని లేపేరి, ఇళ్ళని చంపుర్రి, ఇంకోటి ఇల్లు ఇన్ని కోట్లు, వాళ్ళు అన్ని కోట్లు, వాళ్ళు 5 సంవత్సరాలు జైలు శిక్ష, 7 సంవత్సరాలు జైలు శిక్ష. పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు అంటే, మీరిద్దరే మంచోళ్ళు, వీళ్ళంతా చెడ్డోళ్ళ. మీరు వేరే దేశాలలో ఉండి మన దేశంలో ఉండే యువత ఇది నేర్చుకోండి. అసలు మన దేశము అంత జెండాలు దేవుళ్ళ కాడ దీనిల కాడ తిరిగి ఖరాబ్ అవుతున్నారు అని చెప్పి దేవుళ్ళ కాడ పోయి చెప్పులు వేసుకొని మొక్కుతున్నారు. అర్థమైందే? మీరు అటువంటిది మిమ్మల్ని చూసి మేము ఏం నేర్చుకోవాలి? నాన్ వేసానని ఆడవాళ్ళని పట్టుకొని ఫోటోలు దిగుతాడు అంటే, ఇప్పుడు మేము ఆడవాళ్ళని పట్టుకోవాలన్నా? ఇంకోటి, ఇప్పుడు మన దేశంలో వీళ్ళు బెట్టింగ్ యాప్లు చేసారు కాబట్టి ఇలా పోలీసులు పట్టుకున్నారు. ఓకే, మీకు ఎవరు చెప్పిర్రు ఇన్ని కోట్లు దొప్పినరు, అన్ని కోట్లు దొప్పినరు, అంత స్కామ్ అయింది అని చెప్పి? అంటే మీకు ముందే తెలుసు అన్నమాట. ఈ ముక్క ముందే పోలీసులకు ఇన్ఫర్మేషన్ మీరే ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇన్ని రోజులు అయినరు అంటే, ఇప్పుడు ట్రావెలింగ్ వీడియోలు ఎక్కువ చూడకొచ్చారు, ఏదో ఒకటి ఇటువంటివి చెప్పాలని చెప్పే ఒకటి చెప్తున్నానా. ఇగో, మీకు దమ్ముంటే సారీ ఏమనుకోవద్దు, మీ సబ్స్క్రైబర్గా చెప్తున్నా. రామాబాయ్ బ్రదర్, బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేపించిన వాళ్ళని చంపాలి అని అన్నావు కదా. చేపించిన వాళ్ళని చంపేస్తే ఎవడు చేయకుండా అవుతాడు కదా. అసలు ఎవడు చేపించేది, ఎక్కడి నుంచి పైసా వస్తుంది అనేది తెలుసుకొని, ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్, చంపుకుంటూ పోతే దేశంలో మస్తు మంది ఉండరు చేసిన వాళ్ళు. కాకపోతే ఎవడైతే చేపిస్తున్నాడో వాడిని పట్టుకుంటే ఎట్లుంటుంది? ఎవడు చేయకుండా అవుతాడు, ఆ యాప్లే బంద్ అయిపోతాయి. ఏమంటావు? బ్యాన్ చేయమని చెప్పండి అయ్యా ప్లీజ్. బ్యాన్ చేసిన యాప్లు ఇన్స్టాల్ అయితే ఆ వెబ్సైటే లేకుండా చేయమని చెప్పండి. ఓకేనా? నేను మీ పెయింటింగ్ స్టార్ అంజీ.